విశాఖ స్టీల్ ప్లాంట్ ను స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో విలీనం చేసి సంస్థ ఉద్యోగులకు రక్షణ కల్పించాలని ప్లాంట్ ఎగ్జిక్యూటివ్ల సంఘం డిమాండ్ చేసింది. విశాఖలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆ సంఘం ప్రతినిధి కేవి ప్రసాద్ మాట్లాడుతూ కొన్నాళ్ల క్రితం వరకు లాభాల్లో నడిచే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తామంటూ ప్రకటించడంతో నష్టాల్లోకి జారుకుందని ఆవేదన వెలుబుచ్చారు. మిగులు నిధులతో కొనసాగిన ప్లాంట్ ఇప్పుడు 12,000 కోట్ల అప్పుల్లో కూరుకుపోయిందని వెల్లడించారు. అలాగే పెట్టుబడి లేక విశాఖ గంగవరం పోర్టుల్లో లక్షల టన్నుల బొగ్గుని విడుదల చేయించుకోలేకపోయామని పేర్కొన్నారు. స్టీల్ ప్లాంట్ మనుగడ సాగించాలంటే సెయిల్లో విలీనం చేయడం ఒక్కటే మార్గమని ఆయన స్పష్టం చేశారు. మేము ఇంకా అప్పుడు మైన్స్ లేవు, మాకు మైన్స్ కోసం వెళ్ళాలనుకునే దశలో ప్రభుత్వం అలా కాదు, మీరు ఇమ్మీడియట్గా ఎక్స్పాన్షన్కి వెళ్ళండి, ఎన్ఎండిసి మైన్స్ ఇస్తూ ఎన్ఎండిసి మైన్స్ నుంచి మీకు సరఫరా ఉంది కాబట్టి మీరు ఆందోళన చెందొద్దు అని చెప్పి ఆ రోజున మేమందరం కూడా ఎక్స్పాన్షన్కి వెళ్ళటం జరిగింది. ఈ ఎక్స్పాన్షన్కి వెళ్ళే క్రమంలో 3 మిలియన్ టన్ని ఎవరైనా ఒక 2 మిలియనో 3 మిలియనో పెంచుతారు. అట్లాంటిది 4.3 ఇంచుమించు 148% పెంచడం జరిగింది. ఆ పెంచడం వల్ల అప్పటి వరకు మాకున్న క్యాష్ రిజర్వ్ చేతిలో ఇంచుమించు 7,000 కోట్లు క్యాష్ రిజర్వ్ ఉంది. ఆ క్యాష్ రిజర్వ్ నుంచి తిరిగి ఆ రోజుల్లో అంటే 2012-13లో ఒక 12-13 కోట్లు అప్పు చేయాల్సి వచ్చింది. వర్కింగ్ క్యాపిటల్కి మాకు ఎట్లాంటి చేతిలో డబ్బులు లేకుండా, ఎట్లాంటి ముడి పదార్థాల సెక్యూరిటీ లేకుండా వెళ్ళటం వలన తర్వాత మేము ఆ ఎక్స్పాన్షన్ అయ్యి మేము దాన్ని ముందుకు తీసుకెళ్లే క్రమంలో ముడి పదార్థాల కొరత తీవ్రంగా ఎదుర్కొన్నాం. అదే టైంలో కోవిడ్ వచ్చింది. కోవిడ్ వచ్చిన తర్వాత కూడా స్టీల్ అనేది ఇది ఒక నిత్యావసర వస్తువు, దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజలందరికీ అందుబాటులో ఉంచాలని ఆ రోజున కోవిడ్లో పనిచేసిన ఏమన్నా ఉన్నాయంటే ఫార్మా రంగం, రెవెన్యూ, పోలీసు వీళ్లతో పాటు పనిచేసింది ఎవరంటే రౌండ్ ది క్లాక్ పనిచేసిన స్టీల్ ప్లాంట్. విశాఖపట్నంలో మాకు స్పెషల్ పాస్లు ఇచ్చి 24 అవర్స్ మేము ప్లాంట్ నడిపాం. ఎందుకంటే కోవిడ్ వేవ్ తర్వాత మళ్ళీ స్టీల్ అనేది కొరత రాకూడదు దేశం, ఎందుకంటే చిన్న చిన్న ఎంఎస్ఎంఈలన్నీ మూతపడిపోయినాయి. ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ నడపాలన్న ఉద్దేశంతో అలాగే మేము అక్కడ ఆక్సిజన్ కూడా దేశం మొత్తానికి ఆక్సిజన్ ఇవ్వటం కూడా మీ అందరికీ తెలిసిందే. తర్వాత మేము ఇంచుమించు 6 మిలియన్ టన్నుల సామర్థ్యాన్ని 2021-22లో 6 మిలియన్ టన్నుల సామర్థ్యాన్ని మేము అందుకోగలిగాం. దగ్గర ఇంచుమించు ఫస్ట్ 3 క్వార్టర్లు జరిగేటప్పటికి. తర్వాత అదే సంవత్సరం ప్రైవేటీకరణ అంశం తెర మీదకి రావడంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొని ఒక ఫర్నేస్ని మూసివేయటం పైనుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం. తర్వాత ఉత్పత్తి సామర్థ్యంలో కేవలం 60% పనిచేయటం జరిగింది. మేము కోల్పోయిన ఉత్పత్తి 7 మిలియన్ టన్నులు. ఈ 7 మిలియన్ టన్నుల వల్ల మేము కోల్పోయిన ఆదాయం దగ్గర ఇంచుమించు ఒక 7,000 కోట్ల రూపాయలు పైచిలకు ఆదాయాన్ని కోల్పోయాం. అంటే ఇదంతా ఎట్లా జరిగిందంటే ఎప్పుడైతే స్టీల్ ప్లాంట్ అమ్మేస్తామన్నామో అక్కడి నుంచి మాకు బయట నుంచి వచ్చే మార్కెట్లో లైబిలిటీ కానీ మాకున్న బ్రాండ్ వాల్యూ కానీ వీటన్నిటి మీద ఎఫెక్ట్ చేయడం జరిగింది. అయినా సరే 2 ఫర్నేసులతోనే మేము కింద మీద పడి కష్టపడి ఉత్పత్తి చేస్తూ ఉంటే గత ఏప్రిల్లో ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత మీ అందరికీ తెలుసు గంగవరం పోర్టులో జరిగిన స్ట్రైక్ వల్ల మాకు ఇంచుమించు 45 రోజుల పైన మా ఉత్పత్తి మరింత తగ్గిపోయింది. సగానికి సగం పడిపోయింది. ఆ 14,000లో కూడా 7,000కి పడిపోయింది. దానివల్ల మేము ఒక 3,000 కోట్ల రూపాయల రెవెన్యూ కోల్పోయాం. ఇదంతా ఏమైందంటే ఈ సైకిల్ ప్రతి నెల మాకు కనీసం 2,500 కోట్లు ఉత్పత్తులను మేము అమ్మితే కానీ మా జీతబత్యాలే కానీ స్టాట్యూటరీ పేమెంట్సే కానీ కస్టమర్లకు పే చేయాల్సిందే కానీ సప్లయర్స్కి పే చేయాల్సిందే కానీ ఇవన్నీ కూడా మేము కంప్లీట్ చేయడానికి మాకు ఆ 2,500 కోట్ల పైచిలకు సేల్స్ చేయాలి. కానీ దురదృష్టవశాత్తు మా ప్రొడక్షన్ 4.5 లక్షలు ఉండవలసింది 3 లక్షల వరకే పరిమితం అవడంతో తీవ్రమైన ఇబ్బందిని ఎదుర్కొంటున్నాం.